ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతోటి వరంగల్ ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ప్రముఖ ధాన్యాగార క్షేత్రంగా పేరొందుతున్న పాకాల సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టానికి 30.2 ఇంచుల గరిష్ట నీటి మట్టాన్ని చేరుకొని ఈ యొక్క వేకువజాము నుండి కూడా మత్తడి పోస్తూ పరవళ్లు తొక్కుతూ ఈ రోజు రైతుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ఈ ఘట్టం మహోన్నతమైనది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజానికమే కాకుండా రైతులే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎంతో మంది పర్యాటకులు సహజ సిద్ధ అందాలతోటి ప్రకృతి అందాలతోటి వెలగొందుతున్న ఈ పాకాల సరస్సు పూర్తి స్థాయిలో చెరువు నిండినాక దీని అందాలు చూడాలి అంటే కూడా కనువిందు చేసే రీతిలో కూడా ఇక్కడ ఉంటున్నాయి. మీరు చూస్తున్న ఈ యొక్క ఘట్టం కూడా చాలా మహోన్నతమైంది. ఇది వేకోజాముననే పరవళ్ళు దొక్కిన మరుక్షణమే నేను నాతో పాటు ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ యొక్క పాకాల సరస్సు ప్రేమికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా వచ్చి తొలుత ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద, అదే విధంగా మైసమ్మ తల్లి వద్ద, ఇప్పుడు ఈ యొక్క మత్తడి వద్ద పూర్తి స్థాయిలో కూడా పూజలు చేసి పసుపు కుంకుమాల గంగమ్మ తల్లికి సమర్పించుకొని, పూలను గంగమ్మ తల్లికి సమర్పించుకొని నిండుగా ఆ వరుణ దేవుడిని కోరుకోవడం జరిగింది. ఏదైతే మేము కోరుకున్న ఘట్టాన్ని పూర్తి స్థాయిలో పాకాల సరస్సును నిండే రీతిలో సమృద్ధిగా వర్షాలు పడాలని ఏదైతే కోరుకున్నామో ఆ రీతిలోనే వర్షాలు సమృద్ధిగా కురిసి పూర్తి స్థాయిలో కూడా చెరువు నిండడం ఇది మాకు ఆనందదాయకం. ఎందుకంటే ఈ పాకాల సరస్సు కింద ప్రత్యక్షంగా సుమారు 35,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తుంది. అదే విధంగా అనధికారికంగా అంటే ఈ యొక్క పాకాల సరస్సు నుండి అప్ టు మైబాద్ డోర్నకల్ వరకు మున్నేరు వాగా రూపాంతరం చెందే వరకు కూడా ఈ పాకాల వాగు వెంబటి కొన్ని వేల లిఫ్టులతోటి కూడా కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ 2 పంటలకు ఒక్కసారి పాకాల సరస్సు మత్తడి పోసింది అంటే 2 పంటలకు కూడా పంటలు గ్యారెంటీ అనే రీతిలో కూడా అంటే నిత్యం నీరు నిరాటంకంగా సాగడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఖానాపురం మండలం, నర్సంపేట, గోడూరు, మైబాద్, కేసముద్రం ఇలాంటి డోర్నకల్, మరిపెడ ఈ మండలాలన్నింటి గ్రామాలకు ఈ పాకాల వాగుకు సమీపంలోని లేక పాకాల సరస్సు కింద ఆయకట్టుకు డిజైన్ చేయబడ్డ 5 కాలువలు జాలుబంధం, తుంగబంధం, పస్నూర్, మాటువీరారం, సంగం కాలువల కింద అప్ టు ఈ 0 నుండి 35 కిలోమీటర్ల లెంత్ తో ఈ యొక్క పారకాన్ని తీసుకెళ్లే కాలువలకు కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టులో పంటలు పండే ఘట్టం, మహోన్నతమైన ఘట్టం ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరడం జరిగింది. ఈ పరవళ్లు దొక్కుతున్న సందర్భంలో మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. మాతో పాటు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క ఘట్టాన్ని తిలకించుకుంటూ ఆనందంగా గడపడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఏదైతే కోరుకున్న ప్రకారంగా పాకాల సరస్సు నిండిందో అదే రీతిలో రైతాంగం కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టులో నాట్లు వేసుకోవడం కూడా జరిగింది. సుమారుగా ఇంకొక 1-2 రోజులైతే కూడా ఈ యొక్క పాకాల ఆయకట్టు కింద ఉన్న వరి నాట్ల ఘట్టం కూడా పూర్తి స్థాయిలో ముగింపు దశలు చేరుకుంటా ఉంది. తొలుత వేసే వాళ్ళకు 2వ పిండి కూడా వేయడం కూడా జరిగింది. మేము ఈ యొక్క సరస్సు నిండడంతో పాటు ఎన్నో ఆశలతోటి వరి పంటలను సాగు చేసుకున్న ఈ రైతాంగ కుటుంబానికి పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చే రీతిలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ఆ దేవుడు పూర్తి స్థాయిలో సహకరించుకుంటూ ఏదైతే క్రిమి కీటకాల బారిన పడకుండా, పెట్టుబడి భారీగా పెరగకుండా, పంట దిగుబడి అధికంగా వచ్చి రైతులకు 4 రూపాయలు మిగిలే రీతిలో ఈ యొక్క సహకారం దొరకాలని, ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో బడ్జెట్ అరగోడగా ఉన్నప్పటికీ కూడా రైతాంగం కోసం సన్నధాన్యం పండిస్తే క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు ఏదైతే రైతు బంధు సాయాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. వాటికి తోడు ఈ ప్రకృతి సహకరిస్తేనే రైతుకు 4 రూపాయలు ఇళ్లలోకి వస్తాయి. 5,000 6 కాలం కష్టించి పండించిన పంట దిగుబడి పెరిగి ఆ పెట్టుబడి కన్నా ఆదాయం మిగిలిన క్రమంలోనే 5,000 నోటికి పోవడానికి వీలవుతుంది. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా ఆ భగవంతుని ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఏదైతే నమ్మి పాకాల సరస్సును నమ్మి ఈ రైతాంగం ఆ రోజు కాకతీయుల కాలం నాడు క్రీస్తకం 1213 సంవత్సరంలో ఈ యొక్క నిర్మాణం జరుపుకున్న పాకాల సరస్సు